ఈ రోజు ఇంట్లో ఉన్న 10 మహిళ కూడా నడి రోడ్డు మీద ఉంది. కడుపు నిండిపోయిన నాకుతోటి ఈ రోజు ఈ ఎడంచే పురుషాలు కూడా సకల యానాలు చెప్తున్నాం. ఈ రోజు మా కడుపు నిండలేదు, మా కంటికి సుఖం లేదు, మా గడ్డికి సుఖం లేదు, మా ఇంటికి సుఖం లేదు. ఇల్లు ఇచ్చిన కూడా ఇల్లు ఖాళీ చేసి కడుపు నిండట్లేదు. భర్తకు ఎందుకు ఈ పని చేస్తున్నాం? ఈ రోగాలు అవసరం లేదు, ఎందుకు ఉండిపోతారు? అనేకమైన రోగాలు, అనేకమైన ప్రాబ్లమ్స్ సూచించుకునే సరే మా కోసం ఎవరో పట్టించుకోలేదు. అలాగే గతంలో ఇప్పుడు ఒక వారం రోజుల కింద చేస్తామంటే ఈ సిఐటి నాయకులు అన్నారు, అమ్మ మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈ అవకాశాన్ని మీకు నీకు ఇస్తాను, మీకు న్యాయం చేస్తామని మీరు బుధవారం మందికి అందరం కలిసి చేద్దాం అని చెప్పడం వల్ల కష్టపడ్డాం. కష్టపడినా సరే ఈ రోజు మా ఏంటమ్మా ఈ కడుపు నిండుతుందని ఈ పని అవ్వడం మా కంటికి కానీ మా కడుపు నిండలేదు. మీరు అందరూ ఆలోచించి మాకే న్యాయం చేస్తారో మీరు న్యాయం చేసినంత వరకు ఉందాకట్టుకొని నడి రోడ్డు ఆడతారు. మాకు ఏ న్యాయం చేస్తారు అధికారులలో అని ఆశించి ఈ రోజు మరి రోజువారీ కూలీ కింద మరి మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదనే టైపులోను ఈవేళ అందరినీ చెప్పడం జరిగింది. మరి మేమైతే ఆప్కాస్ వర్కర్గా ఎవరైతే ఉన్నామో ఆప్కాస్ జీతాలు ఇవ్వాలి, లేని పక్షంలోను ఈ డైలీ వేజ్ వర్కర్లుగా మేము వెళ్ళము. ఈ డైలీ వేజ్ వర్కర్లుగా వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ చూస్తున్నాము. దయించి మాత్రం మమ్మల్ని ఆప్కాస్ వర్కర్లుగా వచ్చే జీతం మాకు ఇవ్వాలి, లేని పక్షంలో సోమవారం నుంచి నిర్వాధిక సమ్మె చేస్తాం. కింద బాస్ సిఐటియు.